నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. 1/1/2025 బుధవారం ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది? ఏంటనేది మనం తెలుసుకుందాం. అలాగే మొదటిగా మనం మేష రాశి వాళ్ళది చూసుకున్నట్లయితే మాత్రం గురుబలం చాలా బావుంది ఈరోజు మనకి. అంటే మన పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి మనం కొంచెం ఆ పనులు అయ్యే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి కొత్త కొత్త విషయాలు తెలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఆరోగ్య సమస్యల నుంచి కొంచెం బయటపడే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఏదైతే పనులు అవ్వట్లేదని అనుకుంటున్నామో, గత 4, 5 రోజుల నుంచి అవ్వచ్చు, గత నెల రోజుల నుంచి కూడా మనకి ఏ పని కూడా ముందడుగు కదలటం లేదు. ఆ పనులు ఏవైతే ఉన్నాయో అవి అవి మనకి ఈ రోజు నుంచి కూడా మనకవి ముందుకు కదిలే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈరోజు దుర్గాదేవిని గాని ఆరాధించినట్లయితే మాత్రం మనకి మరింత బలం సమకూరే అవకాశం ఉంది. అలాగే జీవితంలో అనేక రకమైనటువంటి సుఖ సంతోషాలతోటి మనం గడిపే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అలాగే మనం వృషభ రాశి కోసం చూసుకున్నట్లయితే మాత్రం బుధుడి తాలూకు బలం వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. మరి ముఖ్యంగా చదువుకునే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బావుందండి. మరీ ముఖ్యంగా ఈ దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఆర్థికంగా ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. మన పనులన్నీ కూడా ముందడుగు వేసే అవకాశం ఉంది. అలాగే బంధువుల్ని కలుసుకునే అవకాశం ఉంది. స్నేహితుల్ని కలుసుకునే అవకాశం ఉంది. కష్ట బాధలు అన్నీ చెప్పుకునే అవకాశం ఉంది. సుఖంగా ఈ రోజంతా కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. ఈ వృషభ రాశి వాళ్ళు ఈరోజు అవకాశం ఉన్నట్లయితే మాత్రం గణేషుని ఆరాధించుకున్నట్లయితే మాత్రం మనకి పనులన్నీ కూడా ఈరోజు చాలా హ్యాపీగా సుఖ సంతోషాలుగా కూడా జరిగే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. తర్వాత మనం మిథున రాశి వాళ్ళది చూసుకున్నట్లయితే మాత్రం చాలామంది కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నవారు మాత్రం కొంచెం ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశం ఉంది. మనసు ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు చాలా మంచి ఎడ్యుకేషన్ పరంగా మనకి ఈ రోజు నుంచి కూడా ఎందుకంటే బుధుడి తాలూకా బలం మనకి ఎప్పుడైతే పెరిగిందో ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా బావుంటుంది. ఈ రోజు నుంచి ఇంకా కూడా చాలా ఇప్పుడు దాకా కష్టపడి బాగా చదువుతున్నారు. ఇక్కడి నుంచి కూడా ఇంకా బాగా చదివే అవకాశాలున్నాయి. మంచి మార్కులతోటి మంచి వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే ఏ ఒక అంటే ఒక ఎయిమ్ పెట్టుకున్నారో వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వడం కోసం. దానికి చాలా అద్భుతంగా వాళ్ళు ముందడుగు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకవ్వచ్చు, అలాగే వ్యాపారస్తులకవ్వచ్చు, అలాగే కొంచెం బయట మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనువైన రోజని చెప్పుకోవచ్చు. బంధువులను కలుసుకుంటారు, స్నేహితులను కలుసుకుంటారు. సుఖంగా ఈరోజు మనశ్శాంతంగా ఉండే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈరోజు మిథున రాశి వాళ్ళు దుర్గాదేవిని మీరు ఆరాధించుకోవడం వల్ల చాలా బావుంటుందండి. అలాగే కర్కట రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే మాత్రం అంటే వ్యాపారంలో కొంచెం లాభ నష్టాలనేవి సమానంగా ఉంటాయి. అంటే బిజినెస్‌లో మనం ఎక్స్‌పెక్టేషన్స్ ఏదైతే పెట్టుకున్నామో అదంతా కూడా చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అంటే మనం కొంచెం బ్రాంచ్‌లు ఏవైనా సరే కొంచెం ఎస్టాబ్లిష్ చేద్దాం. బిజినెస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం. ఇంప్రూవ్‌మెంట్ చేసుకుందాం. కొంచెం ఎక్కువగా అంటే ఇన్ ఇన్‌కమ్ సోర్స్ వచ్చే విధంగా ఏదైనా ఆలోచనలు మనం ఏదైతే చేస్తున్నామో అది ఈ రోజు నుంచి దానికి బీజం పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్న వారికి కూడా కొంచెం అవి అసమానతలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో వారు ఒక ముందడుగు వేసే అవకాశం ఉంది. అలాగే మరీ ముఖ్యంగా చాలా కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకోవడం. అలాగే మరీ ముఖ్యంగా ఆర్థికంగా బలోపేతం అవ్వడం. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు కూడా చాలా అద్భుతంగా చదవడం ఇక్కడి నుంచి కూడా. ఎందుకంటే మనకి పిల్లలు గత 4, 5 ఏళ్ల నుంచి కూడా ఎడ్యుకేషన్‌గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకి ఈ జనవరి నెల ఈ 1 తారీఖు నుంచి కూడా మనకి బుధుడి తాలూకు బలం కూడా పెరగడంతోటి మనకి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఇంకా అంటే వాళ్ళు కష్టపడి బాగా చదువుతుంటారు. ఇంకొంచెం ఇంకా ముందడుగు వేసే అవకాశాలున్నాయి. వాళ్ళ జీవితంలో సాధించవలసినటువంటి ఎన్నో విజయాలకి ఇక్కడి నుంచి పునాదులు వేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే మనం ఈరోజు మీకు కర్కట రాశి వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తదుపరి
సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉన్నాయి. మన పనులన్నీ ముందడుగు కదిలే అవకాశాలున్నాయి. జీవితంలోని మనం ఏదైతే సాధించాలనుకుంటున్న ఆ పనులన్నీ కూడా ఈ రోజు నుంచి దానికి బీజం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి అసమానతలన్నీ కూడా తొలగిపోయి, మన జీవితంలో కొంచెం వృద్ధిలోకి రావడానికి, మనకి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి జీవితంలో మనం ఏదైతే సక్సెస్ అవుదాం, బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ అవుదాం అని చెప్పి ముందడుగు వేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా ఒక నాంది పలికే అవకాశం ఉంది. మనం అనుకునే పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఈరోజు అవకాశం ఉన్నట్లయితే మాత్రం శివుడి గుడికి వెళ్లి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే తదుపరి మనం కన్యా రాశి వాళ్ళని చూసుకున్నట్లయితే మాత్రం, కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కొంచెం మానసికంగా కొంచెం అశాంతి కలిగే అవకాశం ఉంది. చాలా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే నలుగురితోటి ఎక్కువగా కలవలేకపోవడం, మనసు బాగోలేకపోవడంగా ఉండే అవకాశం ఉంది. కానీ కొంచెం ప్రశాంతంగా మమ్మల్ని ఉండే అవకాశం అంటే భగవంతుని మీరు ఎక్కువగా ఈరోజు ఆధ్యాత్మికంగా మీరు దర్శనాలు చేసుకోవడం వల్ల మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ మనసు గత 2, 3 రోజుల నుంచి కూడా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. కొంచెం అనేక రకమైనటువంటి కారణాలు కావచ్చు. మనకి మనశ్శాంతి అనేది లేకపోవడం వల్ల మరీ ముఖ్యంగా ఎప్పుడైతే కుజుడు నీచ వ్యవస్థలో ఉన్నాడో, మనకి అనేక రకమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి భిన్నంగా ఉండడంతోటి మనం అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాం. వాటి నుంచి బయటపడే అవకాశాలు కూడా మీకు ఆ భగవంతుడిని ఆరాధించుకున్నట్లయితే మాత్రం మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని గుడికి వెళ్లి మీరు దర్శనం చేసుకొని, అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం మీ పనులు ఏవైతే పెండింగ్ ఉండిపోయాయో, మనకి ఏవైతే పనులు అవ్వట్లేదు అనుకుంటున్న ఆ పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశం ఉంది. ఈరోజంతా మనశ్శాంతంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి కూడా మీరు ప్రతిరోజు కూడా హనుమంతుని గుడికి వెళ్ళినా సరే, లేకపోయినా మన ఇంట్లో అయినా సరే హనుమంతునికి దీపం పెట్టుకున్నా సరే, ఆరాధించుకున్న మనసులోని హనుమ నామ జపం చేసుకున్నా సరే, మనకి అంతా కూడా మనశ్శాంతంగా కలిగే అవకాశం ఉంది. అలాగే మీకు తదుపరి తులారాశి చూసుకున్నట్లయితే మాత్రం, తులారాశి వాళ్ళకి మనకి అంటే ఇక్కడి నుంచి కూడా అంటే ఆర్థికంగా గత 2, 3 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ జనవరి నుంచి కూడా మనం కొంచెం సక్సెస్ అనేది చూడగలుగుతున్నాం. మరి ముఖ్యంగా పిల్లల విషయంలో చూసుకుంటే చదువు విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో అనేక రకమైనటువంటి కొత్త కొత్త విషయాలు మనం చర్చించుకుంటాం. బంధువుల విషయంలో మనం కలుసుకుంటాం. దూరపు బంధువులను కలుసుకుంటాం. స్నేహితులను కలుసుకుంటాం. శుభకార్యాల కోసం చర్చించుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి. అంటే ఈ రోజంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈరోజు కొంచెం దుర్గాదేవిని మీరు ఆరాధించుకున్నట్లయితే మాత్రం ఇంకా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మనకి ఎప్పుడైతే అంటే అనుకోని సంఘటనలు ఏవైతే జరుగుతుంటాయో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైతే జరుగుతుంటదో అది ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మనకు కొంచెం దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. బంధువులను కలుసుకోవడం, స్నేహితులను కలుసుకోవడం, అలాగే శుభకార్యాల కోసం ఇంట్లో మాట్లాడుకోవడం కోసం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మన ఇంటి చర్చా వేదిక జరిగే అవకాశం ఉంది ఇంట్లోని. అలాగే పిల్లల ఎడ్యుకేషన్ కోసం, అలాగే లోన్‌ల కోసం గానీ, అమౌంట్‌ల విషయంలో గానీ, సైట్‌ల విషయంలో గానీ, హౌస్ విషయంలో గానీ, ఇలాంటి చాలా విషయాలు మనం చర్చించుకోవాల్సినటువంటి విషయాలు ఈరోజు అన్ని చర్చా వేదికలోకి ఈరోజు మీకు జరిగే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైతే గత సంవత్సరం నుంచో, 2 నెలల నుంచో పెండింగ్‌లో పడిపోతున్న ఆ విషయాల కోసం మీరు చర్చించుకొని, ఆ పనుల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మీరు అందరూ కూర్చొని సమాలోచనలు చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి అవకాశం ఉన్నంత వరకు కూడా శివనామ స్మరణ చేసుకోవడం అనేది ఈ రోజంతా కూడా చాలా మంచిది. మన పనులన్నీ కూడా ముందుకు కదిలే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా బావుంటుందండి. అలాగే మనం ఏదైతే పనులు పెండింగ్ ఉండిపోయే పనులన్నీ కూడా ఇక్కడి నుంచి మనం ముందడుగు కదిలే అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా చాలా ఆహ్లాదంగా గడిపే అవకాశం ఉంది. స్నేహితుల్ని కలుసుకునే ఉంది, బంధువుల్ని కలుసుకునే ఉంది. అలాగే మన దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం భగవంతుని తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంటుంది. అలాగే గుళ్ళకి, గోపురాలకి వెళ్లి మనం భగవంతుని దర్శనాలు చేసుకునే అవకాశం ఈ రోజంతా కూడా ఆధ్యాత్మికంగా మనసంతా కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు ఈరోజు ఏదైనా గుడికి వెళ్తాము అనుకునేటువంటి వారందరూ కూడా
మీకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీరాముడి గుడికి కూడా వెళ్లి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబంలో అనేక రకమైన నెగెటివ్ ఏదైతే ఉందో అదంతా పోయి చాలా పాజిటివ్ వాతావరణం ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి చాలా బావుందండి. ఆర్థికంగా చాలా బావుంటుంది ఈరోజు. చాలా ఆహ్లాదకరమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. మనం కొత్త పనులు ఏవైతే మొదలు పెడదాం అనుకుంటున్నామో దానికి మొదలు పెట్టడానికి చాలా అనువైనటువంటి రోజు. మనం ఏదైనా కొత్త విషయాలు చర్చించుకోవడానికి కూడా చాలా అనువైనటువంటి రోజు. అలాగే మనకి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కూడా ఈరోజు కొంచెం ఆహ్లాదకరంగా, కొంచెం ఆరోగ్యపరంగా, అన్ని పరంగా కూడా బావుండే అవకాశం ఉంది. బంధువుల్ని కలుసుకోవడం గానీ, స్నేహితుల్ని కలుసుకోవడం గానీ, అలాగే బ గుళ్ళకి వెళ్లి భగవంతుని దర్శనం చేసుకోవడం గానీ, ఇలా చాలా విషయాల్లోని కొంచెం మనశ్శాంతంగా, ఆహ్లాదకరంగా ఉండే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా హనుమంతుని గుడికి వెళ్ళిపోయి రోజు హనుమంతుని ఆశీర్వాదం కూడా తీసుకున్నట్లయితే మాత్రం మనకి ఆరోగ్యాలు కూడా చాలా బావుండే అవకాశం ఉందండి. అలాగే తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఆహ్లాదకరమైనటువంటి రోజని చెప్పుకోవచ్చు. బంధువులు కలుసుకోవడం, దూరపు బంధువులందరిని కలుసుకోవడం, ఫ్రెండ్స్‌ని కలుసుకోవడం, అలాగే బ ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ రోజంతా కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం. ఇది చాలా అద్భుతమనే చెప్పుకోవాలి. అలాగే ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే కొత్త విషయాల్లోని మనం అడుగు పెడదాం అనుకుంటున్నామో, కొత్త విషయాలు చర్చించుకుందాం అనుకుంటున్నామో, అలాగే ఈ శుభకార్యాల కోసం ఏదైనా విషయాలు చర్చించుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇంట్లో కుటుంబ సభ్యులతోటి కలిసి చాలా ఆహ్లాదకరంగా ఉండే అవకాశం అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కొంచెం ఆర్థికంగా కూడా చాలా బాగుండే అవకాశం అయితే ఉంది. మనకి రావాల్సినటువంటివన్నీ కూడా మనకి అందే అవకాశం ఉన్నాయి. ధనం రూపంలో మనకు అవకాశం అందే అవకాశాలున్నాయి. అలాగే మనం కొన్ని విషయాల్లో కొంచెం దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది మరి ముఖ్యమండి. అలాగే మీకు ఈరోజు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్లి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా బావుంటుంది. ఆర్థికంగా బావుంది. ప్రతి విషయంలో కూడా మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లోని అవి సక్సెస్‌ఫుల్‌గా సాధించే అవకాశం అయితే ఉంది. మనం ఈరోజు తీసుకున్నటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలన్నీ కూడా ముందడుగు వేసి చాలా అద్భుతమైనటువంటి మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఇది కరెక్టే అనిపించుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితుల్ని కలుసుకోవడం గానీ, దూరపు బంధువులను కలుసుకోవడం గానీ, దూర ప్రయాణాలు చేయడం గానీ, అలాగే ఆధ్యాత్మికంగా మనం ప్రతి భగవంతుని నామస్మరణ చేసుకోవడం కూడా ఈరోజు చాలా బావుంటుంది. చాలా మనశ్శాంతంగా ఉంటుంది. మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈరోజు శివుని దర్శనం చేసుకోవడం గానీ, శివనామ స్మరణ చేసుకోవడం వల్ల ఇంకొంచెం బెటర్ దానికి మనం ఏదైతే పనులు కొత్తగా మొదలు పెడదాం అనుకుంటున్నామో, కొత్త ఆలోచనలు ఏదైతే చేసుకుంటున్నామో అన్నిటికీ కూడా శుభపరిణామం అని చెప్పుకోవాలి. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మన మీద ఉంటుంది. అలాగే ఓవరాల్‌గా మనకి ద్వాదశ రాశులు అన్నిటికి కోసం ఇప్పుడు ఈరోజు చాలా చక్కగా వివరించుకుందాం. అలాగే తదుపరి లక్షవారం 2వ తారీఖు కోసం కూడా మనం వీడియో చేసుకుందాం. అది నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఉదయం 3 గంటలకి ద్వాదశ రాశుల కోసం ఒక అద్భుతమైనటువంటి వీడియో వస్తుందని మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. జై శ్రీరామ్. మీ దిలీప్. ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.